కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు గారు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీకి ఈడీ ఛార్జ్షీట్లు దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీపై విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్రకపు ద్వారకా శ్రీనివాసన్ నియమిస్తూ వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ అండ్ ఎన్డీఏ కోalition గవర్నమెంటు మన దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, నియంతృత్వ దూరంలో నియంత అయితే బాగుంటుంది అనే విధంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఒక ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం నిండు నూరేళ్ళు ఉండగలుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రధాన ప్రతిపక్షం దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటిది, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చెయ్యాలి, దట్ ఈజ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయనే పెట్టాడు, ఏది ఒక స్లోగను అనేటువంటి తలంపుతో అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాడు. మొన్న 14వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మిగతా నాయకుల మీద ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేయించాడు. దేనికయ్యా అంటే వెనక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత కానీ ఒక మన యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో తర్వాత పార్టీకి డెవలప్మెంట్కి పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి మీకు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు. కనబడినటువంటి సింహంలో భాగం. దానికి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్, ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ని దాన్ని స్థాపించారు. అది ఢిల్లీలో కానీ బాంబేలో ఇంకా మిగతా ఏరియాలో కొన్ని దానికి పబ్లికేషన్స్ ఉన్నాయి. అది మూతబడింది. ఈ మూతబడితే ఎలాగైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడే చూసుకొని తెనాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనకటి రోజుల్లో ఇప్పుడు 40లో కట్టారు. అప్పుడు అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా మూతబడింది, పడిపోయింది, ఒక భాగం ఉంది. తర్వాత మళ్ళీ మేమేం చేసాం, ఇది రోషి గారు ఇక్కడ ఎమ్మెల్యేకి పొడిచినప్పుడు 2000 పడిపోయి చాలాసార్లు మీటింగ్లు వేసి, ఓ టైంలో భాస్కర్ రావు గారు ఉన్నప్పుడు కరెంట్ బిల్లే కట్టలేకపోతే అప్పుడు నేను 97లో పీసీసీ మెంబర్గా ఉన్నా. అప్పుడు కొంత కరెంటు బిల్లు కట్టి కరెంట్ తెప్పించాం. అప్పుడు మీరందరూ చాలామంది ఉండకపోవచ్చు. ఆ శంకర్రావుకు తెలుసు, శంకర్రావు అప్పుడు ఇదిగా ఉండేవాడు. అలాగే తర్వాత 2002-03లో ఏమనుకున్నాం, రోషి గారు వచ్చినప్పుడు ఇదంతా ఇట్లా ఉంది కదా, మనం ఒక పార్టీ ఆఫీస్ కడదాం అనుకుని మరలా అదంతా పడి కట్టాం. అలా ఇక్కడ ఇది కూడా ఇదంతా మూలన పడిపోతే అక్కడ అంతా ఈ నేషనల్ హెరాల్డ్ కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు ఎవడీలా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంత చందాలు వేసుకుని ఇది అసోసియేటెడ్ జర్నల్స్గా అది ఒక ఇది పెట్టుకుని ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. న్యాచురల్గా సహజంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటాం. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కదా, వాళ్ళ పేర్లు ఉంటాయి, మిగతా నాయకుల పేర్లు ఉంటాయి. అదేమంటే మీకు ఎక్కడి నుంచో డబ్బులు వచ్చినాయి, ఏది ఎక్కడ పారి నుంచి వచ్చినాయని అటు కేసులని పెట్టి ఇటు కేసులని పెట్టి ఇంతకుముందు కేసులు పెట్టారు, ఒకసారి కోర్టులు ఇది ఇచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ పెట్టించాడు. ఛార్జ్షీట్ పెట్టించి అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ నెహ్రూ గారి కుటుంబం లేకపోతే ఇక చూడండి ఈ దేశంలో రాళ్ళు దాని మీదే ఇది అంతా పబ్లిష్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవు కాబట్టి చిన్న పేపర్ ఇస్తారు. ఇదంతా నాకు అక్కడి నుంచి వచ్చింది, మన ప్రచార ఇష్యూ వస్తూ ఉంటుంది ఇప్పుడు. అలాంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ దాని మీద ఈడీ ఛార్జ్షీట్ చేసి కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అంటే గాంధీ నెహ్రూ కుటుంబంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిగతా వాళ్ళని కేసులు పెడితే వాళ్ళని అవసరం అయితే జైల్లో పెడతాం, పార్టీ నాశనం అయిపోద్ది, మనకు ఎదురు లేదు తిరుగు లేదు, ఎల్లకాలం చచ్చిపోయేదాకా నేనే పరిపాలించవచ్చు అని పగడ కళ్ళగంటున్నారు మోడీ గారు. నేను ఇక్కడ అడుగుతున్నాను బీజేపీ పార్టీని కానీ, అంటే ప్రధానమంత్రిని అడిగేది మీద చిన్న స్థాయి అనుకోండి, ఎవరికైనా కానీ చెబుతున్నాను అడగరాని వరకు, మీరు కొన్ని వేల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో
ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సంపాదించారే అది అన్యాయం కాదా? దాని సుప్రీంకోర్టు దాకా వెళ్తే అదే అని చెప్పి జడ్జిలను కూడా నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావే. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం నుంచి పరిపాలిస్తే 660 కోట్లు ఉంటే వాళ్ళ మీద అదే నీదని ఎలక్షన్ ముందు ఫ్రీజ్ చేసావు, అకౌంట్ ఫ్రీజ్ చేసి వాడుకోకుండా చేసావే. కాంగ్రెస్ పార్టీ పండిస్తానికి లేకుండా చేసేసి గెలవటం అది ఒక లెక్కేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? నీ బీజేపీ ప్రభుత్వంలోనే కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ, బలమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి, దేశానికి చాలా అవసరం అని చెప్పారు. నీ బీజేపీలోనే ఇంతకుముందు అధ్యక్షులు చేసిన వాళ్ళు. బలమైన ప్రతిపక్షం అదేంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం. కాంగ్రెస్ పార్టీకి అసలు నాకు ఇంకొకరికి అందరికనే కాదు, అందరికీ మనందరికీ దేశం మొత్తానికి అవసరం అని చెప్పారు. అలా ప్రతిపక్షం బలమైనది ఉంటేనే, ప్రజాస్వామ్యం ఉంటేనే మనమంతా ఈ రకంగా మాట్లాడుకోగలుగుతాం. మన రాష్ట్రంలో కూడా ఉదాహరణ చెబుతా. వైసీపీ ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పి ఇదే ఇక్కడే ఈ కాంగ్రెస్ పార్టీ హౌస్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. అందరిని అసలు మాట్లాడే హక్కు లేకుండా, అందరికీ కనీసం నిరసన తెలిపే హక్కు లేకుండా అవసరాలు చేస్తున్నారు. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది అని అది ఫలితంగానే ఎప్పుడూ చూడనటువంటి పరాజయం వైసీపీకి జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీకి 47 నుంచి అంత తక్కువ 7% ఓట్లు, 7% సీట్లు లేదు. అలాగే ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఎంత కిందకు నొక్కాలనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు అలాగే బీజేపీ పార్టీ నాయకులారా మీకు అంత పరాభవం రాబోతుంది. ఎక్కడైతే న్యూటన్ థర్డ్ లా అంటాం, సైన్స్ స్టూడెంట్స్ గారు ఉంటే తెలుస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎ రియాక్షన్, ఆపోజిట్ రియాక్షన్ విత్ ఈక్వల్ ఫోర్స్ అంటాం, అది ఇంగ్లీష్లో. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంతే బలంగాని. నువ్వు ఎంత కిందకు నొక్కాలంటే ఒకసారి కొంచెం ఆగొచ్చు, ఇప్పుడు కూడా 100లోకి వచ్చాము, ఇంకొక 100 వచ్చినాయి అంటే నువ్వు ఇంటికి దారాల్సింది, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఆ తర్వాత బీజేపీలో కూడా ఏం ప్రజాస్వామ్యం ఒకసారి ఆలోచించుకోండి. అందరికేమో అద్వానీ గారికి మిగతా వాళ్ళందరికన్నా 70 ఏళ్ళు తిండికి వెళ్ళాలి, ఈయన ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆయన ప్రధానమంత్రి ఉండాలి. ఇది కూడా ఆయన బీజేపీ నాయకులు ఎంతోమంది ప్రధానమంత్రులు నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రి చేశారు, ఆ ప్రతిపక్ష నాయకులు చేశారు. కానీ ఈ రకం పోకడి దేశానికి మంచిది కాదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెబుతున్నాం. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం మొత్తం కూడా నిన్న నిరసన తెలిసింది. నిరసన జిల్లా హెడ్ క్వార్టర్స్లో తెలపడం జరిగింది, స్టేట్ హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్స్లో. మేము ఇక్కడ మన తెనాలి కూడా డివిజన్ హెడ్ క్వార్టర్లో మేము మీ ద్వారా పత్రికల ద్వారా మా యొక్క ఖండన, మా యొక్క అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, మా నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు మీకు తెలియజేస్తున్నాం. మొత్తం మీద కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. తీసుకో.